శ్రీ గురుభ్యో నమ హరి ఓం. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు మంత్రాలయ ప్రభువులైనటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సజీవముగా బృందావనము ప్రవేశం చేసిన రోజు. ఈరోజు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎవరు, వారు ఎన్ని అవతారములను దాల్చినారు అనేటటువంటి విషయాన్ని అతి సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మూల రూపంలో శంకుకర్ణుడు అనేటటువంటి ఒక కర్మజ దేవత. శంకుకర్ణాఖ్య దేవస్తు బ్రహ్మశాపాచ్య భూతలే ప్రహ్లాద ఇతి విఖ్యాతో భూవారక్షపణే రతః ప్రహ్లాదరాజః ప్రథమః సయేవ రాఘవేంద్రాఖ్య యతిరూపేణ సర్వదా కలౌ యుగే రామసేవాం కుర్వన్ మంత్రాలయే అభవత్ అని నృసింహ పురాణంలో చెప్పబడింది. అంటే బ్రహ్మలోకమైనటువంటి సత్యలోకంలో బ్రహ్మదేవుల వారు భగవంతుని పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆయన పూజకు సహాయం చేసేటటువంటి క్రమంలో ఈ శంకుకర్ణులు అనేటటువంటి కర్మజ దేవత కొంత అంతరాయం కలిగించినప్పుడు సేవలో బ్రహ్మ ఆ శంకుకర్ణుడు అనేటటువంటి కర్మజ దేవతకు శాపాన్ని ఇచ్చారు. శాపం యొక్క స్వారస్యం ఏమిటి అని అంటే, రాక్షసుడవు కమ్మని కాదు, రాక్షస యోని అందు జన్మించమని, అంటే రాక్షసుని కుమారుడిగా జన్మించమని శాపం. కాబట్టి ఆ శాపానికి ఇక్కడ ఆయన ఎందుకు ఇచ్చారు శాపము, ఈయన ఎందుకు తీసుకున్నారు, సత్యలోకంలో కూడా కోపతాపాలు ఉంటాయా అనేటటువంటిది విషయాంతరం, అది ఇంకెప్పుడైనా చర్చించుకుందాం. బ్రహ్మదేవుల వారి శాపానికి అనుగుణంగా కృతయుగంలో రాక్షసోత్తముడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడిగా ప్రహ్లాదరాజులుగా అవతరించారు. ఇక ప్రహ్లాదరాజుల వారు భాగవతోత్తములు. తల్లి గర్భంలో ఉండగానే నారదుల వారి నుండి భగవంతుని మంత్రోపదేశం పొందినటువంటి ఆగర్భ వైష్ణవులు, భక్త శిఖామణులు. 5 సంవత్సరాల బాలప్రాయంలోనే భగవంతుణ్ణి స్తంభము నుండి లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసన్నీకరించుకున్నటువంటి మహాభాగవతోత్తములు. మూల రూపంలో శంకుకర్ణుడు అనేటటువంటి కర్మజ దేవత, కృతయుగంలో ప్రహ్లాదరాజుల వారు. అదే ప్రహ్లాదరాజుల వారు ద్వాపర యుగంలో బాహ్లీక రాజుగా అవతరించి భగవద్భక్తులై అత్యంత ధర్మ నిష్ఠాగరిష్ఠులై ఉండి కురుక్షేత్ర యుద్ధమునందు కౌరవ పక్షము వహించి భగవంతుని ఇచ్ఛా మేరకు జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి భీమసేనుల వారి గదాప్రహారానికి హతులైనటువంటి వారు, భీమసేనుల వారి చేతిలో మరణించటమే తనకు మహద్భాగ్యమని భావించినటువంటి భాగవతోత్తములు, పరమ భగవద్భక్తులు బాహ్లీకరాజులు. అంటే ద్వాపరయుగంలో బాహ్లీకరాజుగా అవతరించారు. ఇక కలియుగంలో మొదటిసారి వ్యాసరాజ తీర్థులుగా అవతరించి ఈరోజు మధ్వ సిద్ధాంతము ఈ 22వ శతాబ్దంలో కూడా ఉన్నది అని అంటే, ఈ ప్రస్తుత శతాబ్దంలో కూడా ఉన్నది అని అంటే వ్యాసరాజస్వాముల వారి యొక్క వారు మనకు ఇచ్చినటువంటి కానుక. అందుకే అన్నారు పురందరదాసుల వారు, ఈసు మునిಗಳಿದ್ದೇನು ಮಾಡಿದರು వ్యాసముని మధ్వ మతవనుద్ధరిసిద. ఆ విధంగా వ్యాసరాజస్వాముల వారిగా కలియుగంలో మొదటి మారు అవతరించారు. ఇక రెండవ మారు రాఘవేంద్ర గురు సార్వభౌములుగా అవతరించి
సయేవ రాఘవేంద్రాఖ్య యతిరూపేణ సర్వదా కలౌ యుగే రామసేవాం మంత్రాలయే కుర్వన్ మంత్రాలయే అభవతు అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. వారే రాఘవేంద్ర గురు సార్వభౌములుగా అవతరించారు. అంటే ఇక్కడ మనకు రాఘవేంద్ర స్వాముల వారు మూల రూపంలో శంకుకర్ణుడనేటటువంటి కర్మజ దేవత, కృతయుగంలో ప్రహ్లాదరాజులుగా, ద్వాపర యుగంలో బాహ్లీకరాజుగా, కలియుగంలో మొదటి మారు వ్యాసరాజ తీర్థులుగా, రెండవ మారు రాఘవేంద్ర గురుసార్వభౌములుగా అవతరించినటువంటి పరమ భాగవతోత్తములు, భగవద్భక్తులు. దీనికి ప్రమాణాలు ఏమిటి అని అంటే, మనకు బాహ్లీకరాజో సత్తమః హిరణ్యకశిపో పుత్రః ప్రహ్లాదో భగవత్ప్రియః వాయునా చ సమావిష్టః. నేను శంకుకర్ణాఖ్య దేవస్థనే శ్లోకం నృసింహ పురాణంలో చెప్పబడింది, మూల రూపము శంకుకర్ణుడని. ఇక ఆచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెబుతూ ఉన్నారు, ప్రహ్లాదరాజులు వాయునాచ సమావిష్టులు అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల ఆవేశము ఉన్నటువంటి వారు ప్రహ్లాదరాజుల వారు. ప్రహ్లాదరాజుల వారు బాహ్లీకరాజు, ప్రహ్లాదరాజులే బాహ్లీకరాజుగా అవతరించారు అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక ప్రహ్లాదరాజుల వారి యొక్క అవతారము శ్రీ వ్యాసరాజ తీర్థులు, రాఘవేంద్ర గురు సార్వభౌములు అని మనకు అనేక ప్రమాణాలు ఉన్నాయి. రాఘవేంద్ర స్వాముల వారి పరమ గురువులైనటువంటి, అంటే రాఘవేంద్ర స్వాముల వారి గురువులు సుధీంద్ర తీర్థులు, సుధీంద్ర తీర్థుల గురువులు విజయేంద్ర తీర్థులు. విజయేంద్ర తీర్థుల వారు వ్యాసరాజస్వాముల వారి శిష్యులు. వారు వ్యాసరాజస్వాముల వారిని స్తోత్రం చేస్తూ ప్రహ్లాదస్య అవతారస్యోయం అంటారు. అంటే ప్రహ్లాదుల వారి యొక్క అవతారం వ్యాసరాజస్వాముల వారు అని మనకు స్పష్టంగా విజయేంద్ర తీర్థుల వారు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక హరిదాస సాహిత్యంలో గోపాలదాసుల వారు, జగన్నాథదాసుల వారు, ప్రాణేశదాసుల వారు, అనేక మంది హరిదాసులు, అపరోక్ష జ్ఞానులు ప్రహ్లాదరాజులే వ్యాసరాజస్వాముల వారిగా, రాఘవేంద్ర స్వాముల వారుగా అవతరించారు అని మనకు స్పష్టంగా వారి కీర్తనల యందు స్పష్టంగా మనకు వివరించారు. గోపాలదాసుల వారు ప్రథమ ప్రహ్లాద వ్యాసమునియే రాఘవేంద్ర యతియే అని చెబుతూ ఉన్నారు. అంటే ప్రథమావతారం ప్రహ్లాదరాజుల వారు, రెండవ అవతారం వ్యాసరాజుల వారు, రాఘవేంద్ర స్వాముల వారు అని. ఇక జగన్నాథదాసుల వారు వ్యాసరాయ నెనిసి నృపనా క్లేశ కళదవనే బారో శ్రీ సుధీంద్ర కరసంజాత వాసుదేవార్చకనే బారో. వ్యాసరాజస్వాములుగా అవతరించి కృష్ణదేవరాయలకు కుహయోగాన్ని పారద్రోలి పరిహరించి సుధీంద్ర తీర్థుల కరకమల సంజాతులైనటువంటి రాఘవేంద్ర తీర్థులని చెబుతూ ఉన్నారు. ప్రాణేశదాసుల వారు చెబుతారు, రాయర నోడిరై గురురాయర పాడిరై సిరి ప్రహ్లాదవర బాహ్లీక గురు వ్యాస రాఘవేంద్ర అని చెబుతూ ఉన్నారు. ప్రహ్లాదరాజుల, బాహ్లీకరాజుల, వ్యాసరాజ తీర్థుల అవతారమే రాఘవేంద్ర తీర్థుల వారు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అనేక రీతిగా అనేక మంది హరిదాసుల వారు, హరిదాసులు కూడా, అపరోక్ష జ్ఞానులు కూడా రాఘవేంద్ర స్వాముల వారు ఎవరు, ఎన్ని అవతారములను దాల్చినారు అని మనకు స్పష్టంగా వివరించారు. అయితే ఈ విషయము చాలా పెద్ద విషయం. ఎన్ని రోజులైనా, ఎన్ని గంటల తరబడి అయినా ప్రమాణాలను ఉటంకిస్తూ చెప్పవచ్చు. యథాప్రకారంగా మనది జ్ఞానరస గుళికలు కాబట్టి, లఘు ఉపన్యాస మాలిక కాబట్టి, రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ఆరాధనా దినమైనటువంటి ఈరోజు ఈ లఘు ఉపన్యాసంతో వారి యొక్క అవతారములను, మూల రూపమును వివరిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.